హలో అందరికీ వెల్కమ్ టు మై ఈరోజు మా విలేజ్లో శీతల పండుగ ఉంది. సో మేము శీతల పండుగకి అమ్మవారికి ప్రసాదం ఎక్కించడానికి మేము పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ మా సిస్టర్ అయితే స్వీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసింది. సో దేవుని దగ్గరికి మనము పరమాన్నం తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం బేసన్లో స్వీట్ అనేది తీసుకుంటుంది. ఆ స్వీట్ మధ్యలో మనము ఒక గ్లాస్ ఆఫ్ ఆయిల్ లేదా ఒక గ్లాస్ ఆఫ్ నెయ్యి అంటే గీ తీసుకొని వెళ్ళాలి, అది కంపల్సరీ. సో ఇక్కడ మా పిన్ని అయితే షీస్ ప్రిపేరింగ్ ఆయిల్ అనుకునే వాళ్ళు ప్రిపేర్ చేస్తుంది, గీ అనుకునే వాళ్ళు గీ వేసుకొని తీసుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ షీ ప్రిపేర్డ్. అండ్ ఇక్కడ అమ్మాయిలు ప్రతి ఒక్కరు తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నా కాళ్ళకు గజ్జలు కట్టుకొని మరి తీసుకెళ్ళాలి. సో ఇది ఏదైతే మా అక్క మేము దాన్ని మా పాటో అని చెప్తాము, అది పురియగాల అని చెప్తాము. అవి డెఫినెట్గా మేము వేసుకొని దాని మీద మేము పలహారం తీసుకొని అమ్మవారి దగ్గర గుడికి వెళ్ళాలి. తను సైడ్కి వేసుకున్నది పాటో అని చెప్తాము. ఇప్పుడు తను నెత్తి మీద పెట్టుకునేది పురియగాల అనమాట. అది పురియగాల వేసుకున్న తర్వాతకే ఆ పలహారం అనేది నెత్తి మీద పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా కాకి వచ్చేసి ఆ పలహారం తీసుకురావడం జరుగుతుంది. అది తీసుకొచ్చి మా అక్క హెడ్ మీద పెట్టడం జరుగుతుంది. సో ఇది ఎవరైనా సరే ఇలానే వెళ్తారు, ఇలానే పురియగాల వేసుకొని అలా ఆ అమ్మవారికి ప్రసాదం తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ మా అక్కయ్యగా స్టార్ట్ అవుతుంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ ఆమె అవుట్ఫిట్ చాలా బాగుంది. ఎవరికైనా ఆమె అవుట్ఫిట్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను దాని గురించి కూడా మాట్లాడతాను. ఇక్కడ నుంచి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడైతే మా అక్క మా కాకి వాళ్ళు మా వదిన వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో దిగేశారనమాట. చూసారు కదా ఎంతలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అనేసి. ఈ ఎంజాయ్మెంట్లో నేను వెళ్ళకపోవడం చాలా సాడ్ మూమెంట్. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మా అక్క టెంపుల్ దగ్గరికి వెళ్తుందనమాట. సో చాలామంది ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క అమ్మాయి వస్తారనమాట శీతల పండుగ చేయడానికి. ప్రతి ఒక్కరు టెంపుల్ దగ్గరికి వస్తారు. ఇక్కడ మా కాకి ఏదైతే ఉందో పలహారాన్ని మిడిల్లో గ్లాస్ ఆఫ్లో నెయ్యి కానీ గీ ఏదైతే ఉందో అక్కడ అమ్మవారికి సమర్పించడానికి చేస్తుంది. ఇక్కడ చాలా మంది బిందెల మీద బిందెలు వేసుకొని మరి డాన్స్ చేస్తున్నారు, మీరే చూడండి. ఇక్కడ అందరు కోట్ శారీస్ వేసుకున్నారు. ఇదంతా మా ఇదంతా యూనిటీ ఉంటుందన్నమాట మా విలేజ్లో ఎక్కడ చూసినా కానీ. సో చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ శీతల పండుగ చేస్తున్నాము అని అనగానే ప్రతి ఒక్కరూ యూనిటీ అనేది ఫామ్ చేసుకొని శీతల పండుగ అనేది చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. ఇక్కడ చూసారు కదా, అక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మనము పలహారం అనేది తీసి అక్కడ పెట్టేయాలి. ఎవరికైనా కొబ్బరికాయ కొట్టాలనుకునే వాళ్ళు కొబ్బరికాయ కొడతారు, అమ్మవారిని అనేది మొక్కుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా కాకి అయితే చేసుకొచ్చిన పలహారం అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఆ పలహారం అనేది మనం అక్కడ అమ్మవారికి ఎక్కిస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ అలా జరుగుతుంది. కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు చాలా మంది జనాలే వచ్చారు ఊరు నుంచి. ఈ ఇయర్ చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. నేను ఎందుకు వెళ్ళలేదు అని అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము శీతల పండుగ అనేది ఎందుకు చేస్తాము, అసలు రీజన్ ఏంటిది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని అనేసి మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా దీనికి ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఉపసర్పంచ్. ఈ ఫోటోలో ఉన్నది మా బాబాయ్ అనమాట. సో మా బాబాయే బోడకొండ ఊరికి ఉపసర్పంచ్. వాళ్ళిద్దరు కూతురులు అంటే మా అక్క వాళ్ళు, మా పిన్ని.